తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. గుంటూరు నుంచి శబరిమల వెళ్తోంది బస్సు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం టైంలో బస్సులో 35 మంది అయ్యప్ప స్వాములు ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 స్వాములు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. గుంటూరు జిల్లా నుంచి శబరిమల వెళ్తోంది బస్సు. ఆ సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు అక్కడ చేరుకొని రెస్క్యూ చేపట్టారు. తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై జరిగింది రోడ్డు ప్రమాదం. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. శబరిమల వెళ్తున్నారు అయ్యప్పలు. గుంటూరు నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును అద్దెకు తీసుకొని శౌర్యన్ ట్రావెల్స్ బస్సులో అయ్యప్పలంతా కూడా దాదాపు 35 మంది శబరిమల బయలుదేరారు. అయితే 5 స్వాములకు ఈ బస్సు బోల్తా ఘటనలో తీవ్ర గాయాలైనది తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ అది. అయ్యప్ప స్వాములంతా కలిసి బయలుదేరుతున్న క్రమంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం దగ్గర శౌర్యన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు 5 స్వాములకు తీవ్ర గాయాలైనగా తెలుస్తుంది. ప్రస్తుతం వారినంతా సమీపంలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బస్సు పూర్తిగా బోల్తా పడింది. అందులోని సామాగ్రి అంతా కూడా అయ్యప్ప స్వాములు బయటికి కిటికీల ద్వారా బయటికి తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇరువైపులా. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. అక్కడంతా కూడా చూడండి, బస్సు బోల్తా పడింది. చాలా దారుణంగా బస్సు పూర్తిగా రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా లోతుగా ఉంది ఆ గుంత. హైవే పక్కన ఉన్నటువంటి గుంతలో, భారీ గుంతలో పడిపోయింది, కందకంలో పడిపోయింది అక్కడ. దీంతో 5 అయితే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అలాగే ఆ గాయపడ్డ వారికి ట్రీట్మెంట్తో పాటు మిగతా వాళ్ళని కూడా చిన్న చిన్న గాయాలైన వారికి అందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం అధికారులు ఇప్పిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో ఒకసారిగా అధికారులు ప్రస్తుతం ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుంచి జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చిల్లకూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాముల పరిస్థితి ఏంటి? 5 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 35 మంది అని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎంత అయ్యప్ప స్వాములైనా ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? తిరుపతి జిల్లా చిలకూరు జాతీయ రహదారి అయ్యప్ప స్వాములు వెళుతున్నటువంటి శౌర్యన్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అధిక వేగంతో వెళ్తున్నటువంటి క్రమంలో ముందు వెళ్తున్నటువంటి వాహనాలను క్రాస్ చేయబోతున్నటువంటి క్రమంలో ఇంకొక వాహనం ముందుగా ఉండడంలో ఆ యొక్క రోడ్డు హైవేనంతా కూడా పూర్తిగా దిగిపోవడం జరిగింది. అక్కడ హైవే కింద డౌన్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా అధిక వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో అందులో ఇటీవల కురిసినటువంటి వర్షాలకి ఆ యొక్క నేలంతా కూడా తడిచినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ యొక్క హైవేని దిగి ఆ కిందకి బోల్తా పడినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క ప్రమాదంలో అయ్యప్ప స్వాములంతా కూడా ఇటు గుంటూరు నుంచి ఇటు అయ్యప్ప కొండకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అంతా కూడా అయ్యప్ప స్వామి కావడం జరిగింది. అయ్యప్ప స్వాములంతా కూడా బస్సులో మొత్తం బుక్ చేసుకొని ఆ యొక్క బస్సుని అయ్యప్ప కొండకి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకి భయపడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక్కసారిగా వేగంగా వెళ్తున్నటువంటి బస్సు సడన్ గా బస్సు బోల్తా పడడం, అప్పటికే ఇదంతా కూడా బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా నిద్రలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు ఒకరిద్దరు మాత్రము మేల్కొని ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ క్రమంలోనే బస్సు డ్రైవరు వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో క్రాస్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి డౌన్ లోకి బస్సు బోల్తా పడటం జరిగింది. అయితే ఈ ప్రయాణికుల్లో దేవుడు దయ వల్ల ఎవరికి కూడా ఎలాంటి పెద్ద ప్రమాదమే కూడా తప్పిందని చెప్పవచ్చు. ఎవరికి ఏం కాలేదు. ఒక 5 మందికి మాత్రం స్వల్ప గాయాలై వారు కూడా చికిత్స తీసుకొని ఇటు పక్కనే ఉన్నటువంటి గూడూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకొని మళ్ళీ అయ్యప్ప స్వాములు వేరే వాహనం ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయ్యప్ప స్వామి కొండకి ఆ యొక్క ఇరుముడిని చెల్లించుకునేట్టుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరగడంతో వారంతా కూడా ఆందోళన చెందారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు
ప్రయాణికులు కూడా భయపడినటువంటి పరిస్థితి. ఏమైంది ఏంది అన్నటువంటి ఒకసారిగా ఆ బస్సు దృశ్యాలు కానీ చూస్తే ఎవరు చూస్తున్నా కానీ భయాందోళన చెందేటువంటి వాతావరణం ఉంది. ఈ క్రమంలోనే కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా భయాందోళన చెందినటువంటి వాతావరణం ఉంది. అయితే పక్కనే ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి చేరుకొని వారందరినీ సురక్షితంగా బయటకు తీసి ఆ బస్సులను కూడా 2 క్రేన్ల ద్వారా బయటకు తీసి ఆ యొక్క షెడ్ కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం స్వల్ప గాయాలైనటువంటి వారు చికిత్స నిమిత్తం కూడా మళ్ళీ తిరిగి బయలుదేరినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు రామదాస్. రైట్, ఇప్పుడు 5 స్వాములు తీవ్రంగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు, మరి వారి కండిషన్ ఎట్లా ఉంది? అంటే వారి కండిషన్ చికిత్స తీసుకొని ఇది అపవాదం జరిగింది కాబట్టి ఉదయాన్నే ఆ స్వాములు మళ్ళీ కొండకు వెళ్ళాలి కాబట్టి ఆ గాయాలైనటువంటి వారు చికిత్స తీసుకొని గూడూరు హాస్పిటల్లో మళ్ళీ తిరిగి ఆ యొక్క ఇరుముడిని చెల్లించేందుకు అయ్యప్ప కొండకి బయలుదేరనేది ఇప్పుడు దొరకనటువంటి సమాచారం. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకటా స్పందించడం, పోలీసులు అక్కడికి వెళ్ళడం, అంబులెన్స్ వెళ్ళడంతో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. వారంతా కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ బస్సు కూడా కొంచెం డ్యామేజ్ అయినటువంటి క్రమం ఆ బస్సుని పక్కకు తీసి ఆ యొక్క బస్సుకు సంబంధించిన వారు ఇప్పటికే అడిగి చేరుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే వారు ఆ బస్సును కూడా రిపేర్ నిమిత్తం షెడ్కి తీసినట్లుగా తెలుస్తున్నారు. అయితే స్వాములు మొత్తం ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ యొక్క గాయాలైనటువంటి వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సో తిరుపతి జిల్లాలో చిలకూరు హైవేపై జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. రైటర్ సత్రం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. శౌర్యన్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. 35 మంది ఆ బస్సులో బయలుదేరారు. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తున్నారు. అక్కడ మొక్కు చెల్లించుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి హైవే పక్కనటువంటి కందకంలో పడిపోయింది. పొలాల పక్కనటువంటి కందకంలో పడిపోయిన పరిస్థితి. దీంతో 5 తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందరికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. అందరికి కూడా ట్రీట్మెంట్ కొనసాగింది. అందరూ కూడా మళ్ళీ తిరిగి బయలుదేరినట్టుగా తెలిసింది వేరే బస్సులో. ప్రస్తుతానికైతే ఈ అధికారులు అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో దానంతా కూడా క్లియర్ చేశారు. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న తర్వాత వెంటనే అధికారులు పోలీసు అక్కడ చేరుకొని బాధితులకు చికిత్స అందించడంతో పాటు అక్కడ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే పని చేశారు.